Let us begin by asking ourselves a question. What is our goal in our life? మనం ఒక ప్రశ్నతో మనం ముందుకు వెళ్దాం. మన జీవితంలో మనకున్నటువంటి గురి గమ్యం ఏమిటి అన్న ప్రశ్నతో. One friend told me his goal in life is to love the Lord his God with all his heart, with all his soul, and with all his mind. ఒక స్నేహితుడు నాతో ఏమని చెప్పాడంటే ఆయన యొక్క గురి గమ్యము ఏమిటి అంటే నా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో నా దేవుడైన యెహోవాను నేను సేవించుటయే అన్నాడు. And the second goal was to love his neighbor as himself. రెండవ గురి ఏంటి అంటే నన్ను వలె నాకు వలె నా పొరుగువాన్ని నేను ప్రేమించడము అని చెప్పాడు. Now, that is the way Jesus summarized all the law into these two commandments. ఆ విధంగానే యేసుక్రీస్తు కూడా ఆజ్ఞలన్నిటినీ ఈ రెండు విషయాల్లోనే చెప్పాడు. But that's not the goal that we are really working for and pursuing all the time. That is not the goal that we are really working for. కానీ నిజానికి చూస్తే అది మన గమ్యము కాదు, అది మన గురి కాదు. ఆ వాటి గురించే మనం ముందుకు వెళ్ళట్లేదు. Another person said his goal in life was to be like Christ. ఇంకొక ఆయన ఏమన్నాడంటే నా గురి ఏంటంటే నేను క్రీస్తు సారూప్యంలోకి మారడమే అన్నాడు. Now that is God's goal for us. God's goal for each one of us is that we become like Christ. నిజం చెప్పాలంటే దేవునికి మన పట్ల ఉన్న గురి అది మనందరము క్రీస్తు వలె మారాలి అని. But that is something God is working in us and we cooperate with it, but that's not really what we are pursuing all the time. నిజానికి దేవుడు కోరుతుందదే, అది మనలో ఆ సారూప్యము ఏర్పడడానికే ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కానీ మనము దాన్ని ఆశించట్లేదు మన జీవితంలో అనేక సార్లు. I'll give you a simple clue to find out what is the real practical goal that you are pursuing in your life. మన జీవితంలో మనం కలిగి ఉండాల్సినటువంటి ఆచరణీయమైనటువంటి గురి గమ్యం ఏముండాలో నేను చెప్తాను కొన్ని విషయాలు. What is it that you think about all the time in the day? మీరు రోజులో ప్రతి దినము ఏం ఎక్కువగా ఆలోచిస్తుంటారు? ఏ విషయాలు ఎక్కువగా ఆలోచిస్తారు? What are you preoccupied about? నీవు ఏ విషయాల గురించి మాటి మాటికి అవే మరణం చేసుకుంటూ ఉంటావు? I mean, I'm not talking about the normal work in office or at home, but all the time, what you think and talk about and are concerned about. అంటే ఇంట్లో చేసే పనులు, ఆఫీసులో చేసే పనుల గురించి నేను చెప్పట్లేదు. మనము కొన్ని విషయాలు మన హృదయంలో మాటి మాటికి వాటి గురించే మనం ఆలోచిస్తుంటాం, వాటి గురించే తలస్తూ ఉంటాం. అవి ఏమిటి? That is what you are really pursuing as a goal in your life. నీ జీవితంలో అవే, లేకపోతే అదే నీ నిజమైనటువంటి గురి గమ్యము, నువ్వు కోరుతున్నటువంటిది, వాంఛిస్తున్నటువంటిది. After his father's death, when Solomon became king, God asked him, "Ask me whatever you want." దావీదు చనిపోయిన తర్వాత సాలమోన్ రాజుగా అయ్యాడు. దేవుడు అడిగాడు, నీకేం కావాలి అని అడిగాడు సాలమోన్ని. Solomon said, "Lord, you made me a king over such a vast nation. Give me wisdom to govern this nation." సాలమోన్ ఏమన్నాడంటే, ప్రభువా నువ్వు ఈ విస్తారమైనటువంటి ఈ రాజ్యానికి నన్ను రాజుగా చేశావు, కాబట్టి ఈ ప్రజలను పరిపాలించేటువంటి జ్ఞానాన్ని నాకు ఇవ్వు అన్నాడు. God was pleased that Solomon didn't ask for long life or riches or victory over enemies. సాలమోను నాకు దీర్ఘ ఆయుష్ కావాలి, నాకు శత్రువు పైన విజయం కావాలి, మంచి ఆయుష్ కావాలి అని ఈ విషయాల గురించి అడగనందుకు దేవుడు సంతోషించాడు. So he told him he'll give him wisdom that there'll be nobody ever wiser than Solomon. కాబట్టి దేవుడు సొలొమోనుకు జ్ఞానం ఇచ్చాడు. అంతటి జ్ఞాని మరలా ఇక లేడు ఎప్పుడు కూడా. And along with that he will also give him long life and wealth and victory over enemies. ఆ జ్ఞానంతో పాటుగా మంచి ధనాన్ని, అధిక ధనాన్ని ఇచ్చాడు, మంచి ఆయుష్ని ఇచ్చాడు, శత్రువు పైన జయాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. But when Solomon grew older, he went far away from God. కానీ సొలొమోను వృద్ధుడైన తర్వాత అతడు దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయాడు. In his old age, he wrote a book called Ecclesiastes. తన వృద్ధాప్యంలో ఈ సొలొమోను గారు ప్రసంగి అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. In that you can see what is Solomon's goal. ఈ ప్రసంగి గ్రంథాన్ని కనుక మనం చదివితే సొలొమోను యొక్క గురి గమ్యం ఏంటో మనం చూడగలుగుతాం. He said he went after all knowledge and wisdom.
సొలొమోను ఏమంటాడంటే నేను ఎల్లప్పుడూ జ్ఞానం వెంట పరిగెత్తుతూ ఉన్నాను, జ్ఞానము గురించి ఆలోచించి పరిగెత్తాను అన్నాడు. But then finally he said it's all meaningless, chasing the wind. కానీ చివరికి ఏమంటాడంటే ఇదంతా వ్యర్థము, ఒకడు గాలికై ప్రయాసపడుతున్నట్టే, గాలిని పట్టుకోవాలని చూస్తున్నట్టుగా ఉంటుంది అన్నాడు. Then he went after pleasure. ఆ తర్వాత అతను ఈ సుఖ సంపద గురించి వెళ్ళాడు, వాటి వెంట వెళ్ళాడు, పరిగెత్తాడు. That didn't satisfy. అవి కూడా అతన్ని సంతృప్తి పరచలేదు. Then he went after wealth and great projects. ఆ తర్వాత అతడు ధనం గురించి, గొప్ప గొప్ప కార్యాల గురించి ముందుకు వెళ్ళాడు. He said that also was meaningless, like chasing the wind. అవి కూడా అర్థం లేనట్లుగానే, ఒకడు గాలిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగానే ఉన్నాయన్నాడు. Do you know, finally Solomon said, I hated my life. కానీ చివరికి సొలొమోను ఏమన్నాడంటే నా జీవితాన్ని చూస్తే నాకే అసహ్యం వేస్తుంది అన్నాడు. My friend and I were once talking about Solomon. నేను నా స్నేహితుడు కలిసి ఈ సొలొమోను గురించి మాట్లాడుకున్నాం కొన్ని మాటలు. Solomon knew that his father David was a man after God's own heart. సొలొమోనుకు తెలుసు, సొలొమోను యొక్క తండ్రి నా తండ్రి దేవుని హృదయానుసారుడని సొలొమోనుకు తెలుసు. Suppose Solomon asked, Lord, give me a heart like my father, that I will love you always and never go away from you. ఒకవేళ సొలొమోను గనుక ప్రభువా నా తండ్రి లాంటి హృదయము, ఎల్లప్పుడూ నిన్ను అంటిపెట్టుకొని నిన్ను వాంఛించేటువంటి హృదయము నాకు ఇవ్వు ప్రభువా అని గనుక అడిగి ఉంటే, do you think God would have answered that? దేవుడు దానికి సమాధానము ఇవ్వడు అని మీరు అనుకుంటున్నారా? And along with that he would have also given him wisdom that he'll be the wisest man. దాంతో పాటుగా జ్ఞానము ఆయనకు ఆల్రెడీ ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని ఇవ్వడనుకుంటున్నారా? And also long life and riches and victory over enemies. దాంతో పాటుగా దీర్ఘ ఆయుష్ను, ధనాన్ని, శత్రువుపైన జయాన్ని కూడా ఇచ్చేవాడే కదా. The history of Israel would have been so different. ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. This morning we want to look at another person, his goal in life. ఇంకొక వ్యక్తిని చూద్దాం. ఈ ఉదయకాల సమయంలో అతని గమ్యాన్ని, అతని గురిని కూడా చూద్దాం. This is Paul, and we read from Philippians chapter 3. ఇది ఆ వ్యక్తి పౌలు, ఆయన గురించి చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము. You can read from verses 4 to 11. Philippians 3, 4 to 11. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4 నుంచి 11వ వచనం వరకు. కావలియునంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకొనదలచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమందు సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రము వలనే నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొంచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాస మూలమునైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడ నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణము విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొంచున్నాను. Paul wanted to be the top Pharisee. నిజానికి పౌలు ఒక గొప్ప పరిసయ్యుడిగా జీవించాలనుకున్నాడు. He wanted to be totally righteous, obeying the law. ధర్మశాస్త్రం అంతా అనుసరించి నీతిగా, న్యాయంగా జీవించాలనుకున్నాడు. And he wanted to be zealous for God. దేవుని కోసం ఆసక్తితో ముందుకు వెళ్ళాలనుకున్నాడు. But then when he saw Jesus on the road to Damascus,
కానీ ఆయన ఎప్పుడైతే దమస్కు మార్గంలో వెళ్తుండగా యేసు ప్రభువును కలుసుకున్నాడో his life was changed totally upside down. ఆయన జీవితము పూర్తిగా తలక్రిందులుగా అయిపోయింది. Whatever goals he had earlier, he said all rubbish. అంతకుముందు తను కలిగి ఉన్నటువంటి గురి గమ్యాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా పెంటాస్తో సమానం అంటున్నాడు. And in verse 10 he says, I want to know Christ. 10వ వచనంలో ఏమంటున్నాడంటే నేను క్రీస్తును ఎరగాలి అంటున్నాడు. This morning we want to talk about this goal, to know Christ. ఈ ఉదయకాల సమయంలో ఇదే గురి ఇదే లక్ష్యం గురించి మనం మాట్లాడుకుందాం, యేసు క్రీస్తును ఎరుగుట అన్న విషయం. When Paul met Jesus on the road to Damascus, he asked two important critical questions. పౌలు ఎప్పుడైతే దమస్కు మార్గంలో యేసు ప్రభువును కలుసుకున్నాడో ఆయన రెండు ప్రాముఖ్యమైన ప్రశ్నలు అడిగాడు. The first question was, who are you, Lord? మొదటి ప్రశ్న ఏంటంటే నీవెవడవు ప్రభువా అన్నాడు. And the second was, what shall I do, Lord? రెండవ ప్రశ్న ఏంటంటే నేనేం చేయాలి ప్రభువా అన్నాడు. Who are you, Lord? నీవెవరవు ప్రభువా, what shall I do? నేనేం చేయాలి. Now these are the two greatest questions we can ask. ఈ రెండు అతి ప్రాముఖ్యమైనటువంటి గొప్ప ప్రశ్నలను మనం కూడా అడగాలి. And based on this, many people have made their mission in their life to know Christ more and to make him known more. ఈ రెండు విషయాలను బట్టే ఈ రెండు ప్రశ్నలు బట్టే చాలా మంది గొప్ప మిషనరీలుగా వెళ్ళారు. ఉదాహరణకు ప్రభువును తెలుసుకోండి మరియు ఆయనను ఇతరులకు తెలియపరచండి అన్న నినాదంతో వెళ్ళారు. The key is knowing Christ. ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే ప్రభువును ఎరుగుట. When we were in Sunday school, we used to sing a song called Day by Day, Three Things I Ask. సండే స్కూల్లో మేము ఉన్నప్పుడు మేము ఒక పాట పాడేవాళ్ళము. ప్రతి దినదినము మేము 3 విషయాలు అడిగేవాళ్ళము. That I may see you more clearly, నేను నిన్ను స్పష్టంగా చూసినట్లుగా, love you more dearly, అతి సన్నిహితంగా ప్రేమించినట్లుగా, and follow you more nearly. నిన్ను సమీపంగా నీతో పాటు వెంబడించినట్లుగా. The key is, if we know him more clearly, we will love him and we will obey him. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం కనుక ఆయనను స్పష్టంగా చూస్తే ఆయనను అతి సమీపంగా ప్రేమిస్తూ ఆయనతో పాటు ఆయనను వెంబడిస్తాం. So we are going to look at 3 questions. కాబట్టి ఈ 3 ప్రశ్నలు ఈ రోజు చూద్దాం. What does it mean to know Christ? యేసుక్రీస్తును ఎరగటము తెలుసుకోవడం అంటే ఏంటి అసలు? The second is, why is it important to know Christ? రెండవ ప్రశ్న ఏంటంటే ఎందుకు యేసుక్రీస్తును తెలుసుకోవడం ప్రాముఖ్యం? And thirdly, how can we know Christ? మూడవది ఏంటంటే ఎలా మనము క్రీస్తును తెలుసుకుంటాం? Years ago in one Bible study, one young person asked me, Shem, do you know Christ? ఒక బైబిల్ స్టడీలో ఒక యవనస్తుడు నన్ను అడిగాడు, షమ్ గారు మీరు క్రీస్తుని ఎరిగి ఉన్నారా అని అడిగాడు. I thought as a believer for 10 years I know a lot about Christ. నేను అనుకున్నాను 10 సంవత్సరాలుగా విశ్వాసిగా ఉన్నాను, క్రీస్తు గురించి నాకు బాగా తెలుసు, చాలా తెలుసు అనుకున్నాను. I know where he was born, what he taught, some parables. నేను ఎక్కడ పుట్టానో నాకు తెలుసు, లేకపోతే ఆయన ఎక్కడ పుట్టాడో తెలుసు, ఆయన బోధించినటువంటి ఉపమానాలు తెలుసు. And finally his death on the cross. ఆ తర్వాత ఆయన శిలువలో మరణించడం తెలుసు. He said, no, I didn't ask whether you know about Christ. I asked whether you know Christ. ఆయన ఏమన్నాడంటే నేను క్రీస్తును గురించి నీకేం తెలుసు అని అడగట్లేదు, నీవు క్రీస్తును ఎరిగి ఉన్నావా అని అడిగాను అంటున్నాడు. See, a lot of times we know about people but we don't know them. చాలాసార్లు మనం ప్రజల గురించి తెలుసుకుంటాం కానీ ఆ ప్రజలు ఏంటో వాళ్ళేంటో అసలు నిజంగా తెలుసుకోము. To know will mean something personal. వారి గురించి తెలుసుకోవడము ఎరగడం అంటే వారిని వ్యక్తిగతంగా తెలుసుకోవడం. Something very intimate experience. అంటే ఒక రకమైనటువంటి సన్నిహిత సంబంధంతో కలిగి ఉండడం. It will take a good relationship and time. అది దానికోసం మంచి సంబంధం కలిగి ఉండాలంటే మంచి సంబంధం కలిగి ఉండాలి, మరియు చాలా సమయం కూడా పడుతుంది దానికి. In Mark chapter 3, we don't have to read. Jesus appointed 12 and called them apostles, and he that so that they may be with him.
మార్కు సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు 12 మంది శిష్యులను నియమించాడు, వారిని అపోస్తలులుగా పిలిచాడు. That's the key is they may be with him and walk with him and see him do everything. దానికి ఉన్నటువంటి మూలం ఏంటంటే వారు ఆయనతో ఉండాలని, ఆయనతో గడపాలని, ఆయనను వెంబడించాలనేది అక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం. Now you can look at Acts chapter 4 verse 13. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 30వ వచనం చూస్తే Peter and John were arrested, and then what is all these high priests and all they saw that these people in 4:13 it says they were uneducated, ordinary people, and they were amazed, and then they took note that these people were with Jesus. అక్కడ పేతురు యోహాన్లు బంధించబడిన తర్వాత 13వ వచనంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళంతా వీరు యేసుక్రీస్తును ఎరిగి ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళు గమనించగలిగారు, లేకపోతే ఆయన పట్ల వీరికి ఉన్నటువంటి నమ్మకాన్ని వారు చూడగలిగారు. See, you spend time with Jesus, the world will take note that you are with Christ. మీరు కనుక క్రీస్తుతో గడిపితే ఇతరులు గమనిస్తారు మీరు క్రీస్తును కలిగి ఉన్నారు అన్న విషయాన్ని. See, these 4 evangelists have written these 4 gospels as like accounts of the disciples day by day walk with Jesus. యేసుక్రీస్తు శిష్యులు లేకపోతే 4 సువార్తికులు రాసినటువంటి సువార్తల్లో వారు దేవునితో లేకపోతే యేసుక్రీస్తు గడిపినటువంటి సమయాలు, రోజు ప్రతిదినం గడిపినటువంటి సమయాల్లో ఏం జరిగిందో అన్న విషయాలను వారు రాశారు. So we can also read the gospels and we can share in their experience of walking with Jesus. మనం కూడా సువార్తల్లో చదివి మనకు ఉన్నటువంటి అనుభవాన్ని, యేసుక్రీస్తు మనకు కలిగిన అనుభవాన్ని మనం కూడా ఇతరులతో పంచుకోవచ్చు. He is the great shepherd who invites us his sheep to hear his voice and follow him. ఆయన గొప్ప ప్రధాన కాపరి, మనలము గొర్రెలంగా ఆయన మనల్ని పిలిచి ఆయన స్వరాన్ని వినున్నట్లుగా మనకు చేస్తాడు. Knowing Jesus also means knowing his thoughts, his priorities in life. యేసుక్రీస్తుని ఎరగడం అంటే ఆయన ఆలోచనలు తెలుసుకోవడము, what his heart is like, his emotions. ఆయన హృదయాన్ని ఎరగడము, ఆయన హృదయంలో ఏముంది, ఆయన ఎప్పుడు ఏ రకమైనటువంటి భావాలను వ్యక్తం చేస్తున్నాడు అన్న విషయాన్ని గమనించడము, what pleases him, what grieves his heart. ఆయనను ఏది సంతోషపరుస్తుంది, ఆయనను ఏ విషయం దుఃఖపరుస్తుంది అని తెలుసుకోవడము, what are his thoughts about God and about people. ఆయనకు ఉన్నటువంటి దేవుని పైన ఆయనకున్న అభిప్రాయం ఏంటి, ప్రజల పట్ల ఆయనకున్నటువంటి అభిప్రాయం ఏంటి. I'll give some illustration. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. Jesus is the first person in all history to call God Abba Father. మీకు ఒక విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు చరిత్రలో మొట్టమొదటిసారిగా దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలిచినటువంటి మొదటి వ్యక్తి ఆయన. And he also taught us to call him our Father. అంతేగాక మనల్ని దేవుణ్ణి తండ్రి అని పిలవండి అని మనకు నేర్పాడు. In the Sermon on the Mount, he taught not to have anxiety because your Heavenly Father knows your needs and cares for you. కొండ మీది ప్రసంగంలో యేసుక్రీస్తు మీరు దేవుని గురించి చింతించకూడదు కానీ మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఎందుకంటే మీకు ఏది అవసరమో ఆయనకు తెలుసు అని చెప్పాడు. And he also taught that whatever you don't do it as unto men, but do it as unto your Heavenly Father. అంతేగాక మీరు ఏది చేసినా సరే అది మనుషుల కోసం చేస్తున్నట్లుగా చేయకుండా పరలోకపు తండ్రి కోసం చేస్తున్నట్లుగా చేయండి అని చెప్పాడు. What is his attitude to the people? కాబట్టి ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆ వైఖరి ఏంటి, ఎలాంటి వైఖరితో ప్రజల్ని చూశాడు ఆయన. Sometimes when we travel in bus or train, we see the crowds and we are not very happy about them. చాలా సార్లు మన బస్సుల్లో ట్రైన్లలో ప్రయాణిస్తున్నప్పుడు చాలా గుంపులుగా ఉన్నప్పుడు మనకు అంత సంతోషం అనిపించదు. But you look at Matthew chapter 9 verse 36. కానీ మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం చూస్తే he says when he saw the crowds he had compassion on them because they were harassed and helpless like sheep without a shepherd. ఆయన ఆ జన సమూహంను చూసినప్పుడు వారి మీద కనికరపడి వారు కాపరి లేని గొర్రెల వలె చెదిరి ఉన్నారని గమనించి వారి మీద జాలిపడ్డాడు అని మనం చూస్తాం. One person did a Bible study on Jesus' emotion throughout his life on earth.
ఒక ఆయన ఒక బైబిల్ స్టడీ చేశాడు. యేసుక్రీస్తు యొక్క భావోద్రేకాల మీద ఆయన జీవితంలో ఆయన 33 ఆయన భూమి మీద గడిపిన సంవత్సరాల్లో ఆయన భావోద్రేకాలు ఎలా ప్రదర్శించాడు అన్న విషయం మీద ఒక ఆయన బైబిల్ స్టడీ చేశాడు. And he found that the most frequent emotion was compassion. ఆయన ఏం కనుక్కున్నాడంటే యేసుక్రీస్తు వ్యక్తపరిచినటువంటి భావాలలో అత్యధికంగా వ్యక్తపరిచింది, తరచుగా చేసింది ఏంటంటే ఇతరుల పట్ల కనికరపడము, జాలిపడము. No doubt Jesus was angry with those merchants who were trying to make the temple into a den of thieves. ఆ వ్యాపారవేత్తలు దేవాలయాన్ని దొంగల గుహగా మార్చినప్పుడు ఆ సమయంలో ఆయన కోప్పడ్డాడు, అందులో సందేహం లేదు. He was angry with the Pharisees because of their hypocrisy. పరిసయ్యుల యొక్క వేషధారణని మీద కోప్పడ్డాడు ఆయన. But the thing that we see about him is all the time he has compassion on people. కానీ చాలా సార్లు మనం గమనిస్తే అనేక సార్లు ఆయన ప్రజలను మీద కనికరపడ్డట్టుగా, జాలిపడ్డట్టుగా చూస్తాం. He had compassion on the poor, the beggars, the lepers. పేదవారి మీద, కుష్ఠరోగుల మీద, అడుక్కునేటువంటి వారి మీద ఆయన కనికరపడినట్లుగా చూస్తాం. The blind, the paralyzed, the deaf. గుడ్డి వారి మీద, చెవిటి వారి మీద, పక్షవాయువు వచ్చినటువంటి వారి మీద కనికరపడడం చూస్తాం. He had compassion on that widow who lost her son. తన కుమారుని కోల్పోయినటువంటి విధవరాలి మీద కనికరపడినట్లుగా చూస్తాం. So when we study God's word, especially Gospels, we need to go beyond the words and see what was Jesus really, his thoughts and compassion and his heart was like. కాబట్టి ఎప్పుడు మనము సువార్తలు చదివినా లేకపోతే దేవుని వాక్యాన్ని చదివినా ఆ వాక్యము వెనకాల ఆ దేవుని యొక్క లేకపోతే యేసుక్రీస్తు యొక్క భావోద్రేకం ఏంటి అన్న విషయాన్ని మనం గమనించాలి, చూడాలి. Knowing Jesus also means that Jesus knows you. యేసుక్రీస్తును ఎరగడము అంటే ఏంటంటే అది ఏం తెలియజేస్తుందంటే ఆయనకు నువ్వు తెలుసు అని తెలియపరుస్తుంది. Jesus said, I know my sheep and my sheep know me. యేసుక్రీస్తు ఏమంటాడంటే నేను నా గొర్రెలు ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును అంటాడు. Psalm 139 is a very intimate psalm that David wrote. 139వ కీర్తన చాలా సన్నిహితమైనటువంటి కీర్తన, ఆయన దావీదు రాసినటువంటి కీర్తన. He begins with, "Oh Lord, you have searched me and you know me." దావీదు ఎలా ఆరంభిస్తున్నాడంటే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అంటున్నాడు. And then he goes on to say, "You know all my thoughts." ఆయన తర్వాత ఏమంటాడంటే నా ఆలోచనలన్నీ నీకు తెలుసు అంటాడు. Before I speak a word, you already know the words. నేను నా నోట్లో నుండి మాటలు మాట్లాడక ముందే వాటిని నువ్వు ఎరుగుదువు అంటాడు. And finally he ends with a prayer in verse 23-24. Search me, O God, and know my heart. చివరిగా 23-24 వచనాల్లో తన ప్రార్థనను ముగిస్తూ దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము అంటాడు. So knowing Christ also means allowing him to know us and show us what we are in his sight. క్రీస్తును ఎరగడములో ఇంకొక భాగం ఏంటంటే మనల్ని మనము తెలుసుకోవడానికి ఆయనకు అనుమతి ఇవ్వాలి. One of the tests for knowing him is obedience. ఒకనొక పరీక్ష ఆయనను మనము ఎరిగి ఉన్నాము అనేటువంటి విషయంలో ఏంటంటే ఆయనకు లోబడుతున్నామా అన్నది ఒక ప్రశ్న. In John 14:21, we don't read it. It says, "If you have my commandments and obey me, if you love me, you will obey my commands." యేసుక్రీస్తు ఏమంటాడంటే యోహాను సువార్తలో నీవు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటావు అంటాడు. But let us read 1 John chapter 2. మొదటి యోహాను పత్రిక verses 3-6. 2వ అధ్యాయము 3 నుంచి 6 చదువుదాము. ఎవరైనా చదవండి. యోహాను రాసిన 1 John 2:3-6. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము verses 3-6. 3 నుంచి 6. మరియు ఆయన ఆజ్ఞలను గైకొన్న ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు అని. ఆయన వాక్యము ఎవడు గైకొననో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలుచున్నవాడునని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ
నడుచుకొనునో అలాగే తాను నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. So if we know him, we will walk like him. ఎప్పుడైతే మనం ఆయనను ఎరిగి ఉంటామో ఆయన లాగా మనం నడుస్తాం. Now let us go on to the next question. Why is it important that we should know Jesus? రెండవ ప్రశ్న, యేసుక్రీస్తుని ఎరగటము ఎందుకు ప్రాముఖ్యము అన్న విషయాన్ని చూద్దాం. This is God's will in creation. ఇది ఎందుకు అంటే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆయన సృష్టించినటువంటి సృష్టిలో దేవుని చిత్తము ఆయన ఎరగడం. When he created the first man, his purpose was that that man will have fellowship with him and will know him and enjoy him. దేవుడు మొదటిగా ఆదాము అవ్వల్ని సృష్టించినప్పుడు ఎందుకు సృష్టించాడంటే దేవునితో గడుపుతూ ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. In the 4th century, Augustine had written these words. 4వ శతాబ్దానికి చెందినటువంటి అగస్టిన్ గారు ఈ మాటలు రాశారు. O God, thou hast made us for thyself. ఓ ప్రభువా, నీవు నీ కోసం మమ్మల్ని సృష్టించావు. And our heart is restless until it finds its rest in you. నా హృదయము చింతతో అశాంతితో ఉన్నది ఎప్పుడైతే నిన్ను కనుగొననో అంతవరకు. One Pascal, one mathematician and father of computing, wrote, ఒక మ్యాథమెటిక్స్ లెక్కలు మాస్టారు ఒక ఆయన ఇలా అన్నాడు, there is a God-shaped vacuum in the heart of everyone and it can be filled by God. ప్రతి ఒక్కరి హృదయంలో ఒక దేవుడు పెట్టినటువంటి ఖాళీ స్థలం అనేటువంటిది ప్రతి ఒక్కరి హృదయంలో ఉంది. ఆ ఖాళీని దేవుడు మాత్రమే నింపగలడు అన్నాడు. Something I read long back that Selwyn Hughes wrote, it radically changed my quiet time. సెల్విన్ హ్యూస్ గారు రాసినటువంటి చాలా కాలం కింద చదివినటువంటి ఒక మాట నాకు గుర్తొస్తుంది. See, I used to think of quiet time, the devotion time we have in the అది morning. నా అనుదినము దేవునితో క్వైట్ టైం అంటాం కదా, దాన్ని నా జీవితాన్ని మార్చేసింది ఆ క్వైట్ టైం చేసే విషయంలో. So I will think of quiet time is you read a passage and then you pray. Maybe you have a prayer list or so. అంటే ఈ క్వైట్ టైం మౌన ధ్యాన సమయం అనేటువంటిది నేనేమనుకునేవాడిని, కొంత వాక్యం బైబిల్ చదివి తర్వాత దాని గురించి కొంచెం ప్రార్థన చేసుకోవాలి అనుకునేవాడిని. But what Selwyn said, Jesus, before his incarnation, he had an intimate fellowship with the Father and the Holy Spirit. ఆయన ఏమంటాడంటే సెల్విన్ హ్యూస్ గారు, యేసుక్రీస్తు ఈ భూలోకానికి మానవావతారంలోకి రాకముందు ఆయన తండ్రితో పరిశుద్ధాత్మునితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు అని చెప్పాడు. So when he came to earth, he continued to search for that fellowship with the Father. ఆయన ఎప్పుడైతే నరుడిగా భూలోకానికి వచ్చాడో ఆ సహవాసాన్ని ఆయన కోల్పోకుండా దాన్నే వెతుకుతూ, లేకపోతే ఆ సహవాసాన్ని కంటిన్యూ చేశాడు. So sometimes very early in the morning while it is still dark, he'll get up and go to a lonely place to pray. యేసుక్రీస్తు పెందలగడనే లేచి ఇంకా చీకటిగా ఉండగానే ఆయన ఒంటరిగా ప్రశాంతమైనటువంటి ఒక స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. Sometimes he would send the disciples by boat and he would spend all night on the hill or in the desert to have extended time of fellowship with God. కొన్నిసార్లు ఆయన తనతో ఉన్నటువంటి శిష్యుల్ని వేరే ప్రాంతానికి పంపి తను మాత్రం ఒక్కడే వెళ్ళి దేవునితో ఏకాంతంగా రాత్రి మొత్తం గడిపినట్లుగా మనం చూస్తాం. So you can change your quiet time to fellowship with God. తద్వారా ఆయన దేవునితో అత్యధికంగా ఇంకా సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉండడానికి ఎప్పుడు చేశాడు, అదే విధంగా మనము కూడా మన క్వైట్ టైంని పెంచుకోవాలి, లేకపోతే సహవాసాన్ని అభివృద్ధి చేసుకోవాలి. So when you read, you say, Lord, you may have spoken to Abraham or Moses or David or Paul. Speak to me today through this word. అయితే ఎప్పుడైతే దేవా నువ్వు అబ్రహాంతో మాట్లాడావు, దావీదుతో మాట్లాడావు, ఇస్సాకుతో మాట్లాడావు, అందరితో మాట్లాడావు కదా నీ భక్తులతో, నాతో కూడా మాట్లాడు ఈరోజు అని మనము ప్రార్థనలోకి వాక్యం చదవడానికి వెళ్ళాలి. God considers knowing him is the greatest thing that we can have. దేవుణ్ణి తెలుసుకోవడమే అత్యంతమైన ప్రాముఖ్యమైన విషయంగా, గొప్ప విషయంగా దేవుడు పరిగణిస్తాడు. You can see Jeremiah chapter 9 verse 23 to 24. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23 నుంచి 24 వచనాల్లో మనం గనుక చూస్తే, says, let not the wise man boast of his wisdom, or the strong man of his strength, or the rich man of his riches, but let him boast that he knows me. యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును
శౌర్యమును బట్టి అభిషేకకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అభిషేకకూడదు. అతిశయించేవాడు దేవుని బట్టి అతిశయింపబడనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి when God was making the new covenant, He said, "I'll write my law in your minds and on your hearts, and you will all know me." దేవుడు ఏమంటాడంటే, నేను నూతన నిబంధన చేసినప్పుడు నా ఆజ్ఞలను ధర్మ విధులను మీ హృదయాల మీద రాస్తాను, తద్వారా మీరు నన్ను తెలుసుకుంటారు అని దేవుడు చెప్పాడు. When the Israelites were wandering in the desert, ఈ ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో వెళ్తున్నప్పుడు, తిరుగులాడుతూ ఉన్నప్పుడు, their grumbling, lack of faith and disobedience, they are all actually symptoms of a real disease. వారు అవిశ్వాసముతో దేవుని పైన నమ్మకం లేకుండా ఎప్పుడు సనగడము గొనగడం చూసారా, అది నిజానికి నిజమైనటువంటి వ్యాధి. The real disease was in Hebrews chapter 3 verse 10. నిజమైనటువంటి వ్యాధి గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చూడండి ఒకసారి. It says, "I was angry with that generation, their hearts are always going astray, because they have not known my ways." Verse 10, 3:10. Hebrews 3:10. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము ఒకసారి చూద్దాము. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని. Right. So when we know Christ, we will also know all the resources that we have in Him. ఎప్పుడైతే మనం క్రీస్తుని ఎరిగి ఉంటామో ఆయనలో ఉన్నటువంటి ప్రతి దాన్ని, లేకపోతే మనకు కావాల్సిన ప్రతి దాన్ని మనం తెలుసుకుంటాము, ఎరుగుతాము. Story is told about a person who was going on a journey on a ship. ఒక కథ ఉంది. ఒక పడవ పైన వెళ్తున్నటువంటి ఒక మనిషి ఉన్నాడు. With the last money that he had, he bought a ticket. ఆయన దగ్గర ఉన్నటువంటి చివరి మనీ అంతే ఉంది, డబ్బు, దాన్ని పెట్టి ఒక టికెట్ కొని ఆ పడవలో ప్రయాణం చేస్తున్నాడు. And since he did not have money for all those expensive dinners, he carried some bread with him. ఆయన దగ్గర ఇక తర్వాత తినడానికి ఏమీ లేదు, కానీ కేవలం కొన్ని బ్రెడ్ ప్యాకెట్ మాత్రం తీసుకొని వెళ్ళాడు పడవలో. Whenever the dinner bell will ring and all the people will go to this beautiful dining hall, ఎప్పుడైతే ఆ పడవలో డిన్నర్ బెల్ మోగినప్పుడు అందరూ వెళ్ళి ఆ అందమైనటువంటి ఆ టేబుల్ చుట్టూ వెళ్ళి డిన్నర్ చేస్తుండేవారు. this person will go to his room and eat bread and drink water. ఈ మనిషి మాత్రము తన రూమ్ లోకి వెళ్ళి ఆ బ్రెడ్ తిని కొన్ని మంచినీళ్ళు తాగేవాడు. Went on for some days. అలా కొన్ని రోజులు అయింది. The bread was getting stale. ఉన్నటువంటి ఆ బ్రెడ్ కూడా ఏమంటారు, అది పాడైంది. Then one last evening, he was with the captain and the dinner bell rang. చివరి రోజు అది ఒక రోజు ఆ కెప్టెన్ ఆయన పక్కన ఉన్నాడు, బెల్ మోగింది. The captain said, "Come, let's go for a dinner." ఈ కెప్టెన్ అన్నాడు, పద వెళ్ళి డిన్నర్ చేద్దామన్నాడు. Then when this person confessed that he didn't have money, ఆయన ఏమన్నాడంటే, నాకు డబ్బులు లేవు సార్ అని చెప్పాడు. this is what the captain said. అప్పుడు కెప్టెన్ ఏమన్నాడంటే, when you bought that ticket, it included the cost of all the meals also. ఏమయ్యా నీకు అర్థం కావట్లేదా, నువ్వు టికెట్ కొన్నప్పుడే టికెట్ లోనే ఈ పడవలో ప్రయాణం చేస్తున్న దినాలకు కావాల్సిన ఆహారం కూడా నీకు ఫ్రీగా ఉచితంగా సమకూర్చబడుతుంది, తెలియదా నీకు ఈ విషయం అన్నాడు. See, we have great resources in Christ. కాబట్టి మనము కూడా యేసుక్రీస్తులో సమస్త ఐశ్వర్యాలు ఉన్నాయి. It is our birthright. We are born in Him. మనం ఆయనలో జన్మించాం కాబట్టి మన జన్మ హక్కు దాన్ని పొందుకోవడం. His grace is available for every need. ఆయన కృప మనకు కావలసిన ప్రతి అవసరాన్ని తీర్చడానికి అనువుగా ఉంది. His power is available for every weakness. మనకు మన బలహీనతలన్నిటినీ అధిగమించడానికి కావలసిన శక్తి ఆయన దగ్గర ఉంది. His love and presence are all the times available for every situation. మన ప్రతి పరిస్థితిలో ఆయన సన్నిధి మనతో పాటు ఉండడానికి సిద్ధంగా ఉంది. But we are trying to live our life on stale bread and water.
కానీ మనం ఏమనుకుంటామంటే మన దగ్గరే ఉన్న మనం సంపాదించుకున్నటువంటి ఆటముక్క మన దగ్గర ఉన్న ఆ నీళ్ల పైననే జీవిస్తూ ఆధారపడుతూ ముందుకు వెళ్తాము అనుకుంటాం. You need not turn to it, but in Daniel chapter 11 verse 32 it says, దానియేలు గ్రంథం 11:32లో ఏమనుందంటే, the people who know that God will be strong and do exploits. తమ దేవుని ఎరిగినటువంటి వారు గొప్ప కార్యములు చేసెదరు అన్న మాటను చూస్తాం. తమ దేవుని ఎరిగిన జనులు గొప్ప కార్యములు చేసెదరు. The passage we read in Philippians, Paul also says, compared to knowing Jesus, all the goals that he was pursuing was rubbish. పౌలు కూడా ఫిలిప్పీ పత్రికలో ఏమంటున్నాడంటే, క్రీస్తును కలిగి ఉండడంతో పోలిస్తే మిగిలినంతా వ్యర్థము లేకపోతే చెత్త అంటున్నాడు. Jesus also told 2 parables. యేసుక్రీస్తు 2 ఉపమానాలు చెప్పాడు. About a man who found some great hidden wealth. ఒక ఆయన దాచబడినటువంటి గొప్ప ధననిధిని కనుక్కున్నాడు. Or a merchant who found a pearl of great value. ఒక వర్తకుడు గొప్ప విలువ కలిగినటువంటి ముత్యాన్ని కనుక్కున్నాడు. So what they did with joy, they sold all they had in order to gain that. వాళ్ళు ఏం చేశారంటే తమకు కలిగినటువంటి దాన్ని అంతా అమ్మి దాన్ని కొనుక్కోవడానికి ఇష్టపడ్డారు అన్నాడు. See, we spend a lot of time studying and doing various things. మనము చదవడానికి రకరకాల పనులు చేయడానికి చాలా సమయాన్ని కేటాయిస్తాం. Of course, some things we have to do is part of our work. We are paid for that. మనము చేసేటువంటి పని గురించి చేసేటువంటి ఆ పనులు మనం దాని గురించి మనకు డబ్బు ఇవ్వబడుతుంది కాబట్టి అవి చేయాలి ఖచ్చితంగా, ఉద్యోగ బాధ్యతలు. But you know, all the knowledge we gain and all the things we do are going to get outdated. కానీ మనం పొందుకున్నటువంటి జ్ఞానము, మనం పొందుకున్న సమస్తం కూడా ఏదో ఒక రోజు నశించిపోతుంది, వ్యర్థమైపోతుంది. Only 3 things will last forever. ఒక 3 మాత్రమే నిత్యము ఉంటాయి. God's kingdom will last forever. దేవుని రాజ్యం నిరంతరం ఉంటుంది. So we must make every effort to seek His kingdom. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా ఆయన రాజ్యాన్ని వెతికేటట్లుగా ఉండాలి. God's word will last forever. దేవుని వాక్యము నిరంతరం నిలుస్తుంది. Jesus said, heaven and earth will pass away, but my words will last forever. యేసుక్రీస్తు అన్నాడు, ఆకాశం భూమి గతించిపోవును గాని నా మాటలు ఎన్నటికీ నీ గతించవన్నాడు. And thirdly, all people will be forever. మూడవదిగా ప్రజలందరూ all the people will live forever. ప్రజలందరూ కూడా ఎల్లప్పుడూ నివసిస్తారన్నాడు. Whether they'll be with God forever or they'll be away from God. ఎలా జీవిస్తారు ప్రజలందరూ అంటే ఎల్లప్పుడూ దేవునితోనైనా ఉంటారు, లేకపోతే దేవునికి వేరుగానైనా ఉంటారు. So we can spend our life really working for these eternal things. కాబట్టి మన జీవితాల్లో మనము ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి నిత్యత్వం ఉండే విషయాల గురించి మనం ఆలోచిద్దాం, వాటి గురించే పనిచేద్దాం. So we saw what it means to know Jesus. కాబట్టి మనం ఇంతవరకు చూసాము యేసుక్రీస్తును ఎరగటం అంటే ఏంటో చూసాం. Why we should know Jesus. ఎందుకు యేసును తెలుసుకోవాలో చూసాం. Now finally, how we can know Jesus. చివరిగా ఎలా తెలుసుకోవాలి మరి యేసును అన్న విషయాన్ని చూద్దాం. See, we can know God or Christ only if they reveal themselves to us. దేవుణ్ణి మనం ఎప్పుడు తెలుసుకోగలమంటే ఆయన ఎప్పుడైతే తనను తాను మనకు బయలుపరుచుకుంటాడో అప్పుడు మాత్రమే తెలుసుకోగలం. And God has done that through the Holy Spirit. పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడు పనిచేస్తాడు. In the last evening Jesus spent with his disciples. యేసుక్రీస్తు తన శిలువ మరణానికంటే ముందు చివరి రాత్రి గడుపుతున్నప్పుడు శిష్యులతో In John chapter 14, 15, 16 he spoke a lot about the Holy Spirit. యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాల్లో పరిశుద్ధాత్మ గురించే చెప్పాడు యేసుక్రీస్తు. చాలా విషయాలు చెప్పాడు. We need not turn, but in 15 and 16 he says, the Holy Spirit will make me real to you. పరిశుద్ధాత్ముడు నా వాటిలోని తీసుకొని మీకు బోధిస్తాడు, లేకపోతే నన్ను మీకు ప్రత్యక్షపరుస్తాడు పరిశుద్ధాత్ముడు అని చెప్పాడు. So we can know Christ as the Holy Spirit reveals him to us. కాబట్టి మనము క్రీస్తును ఎంతవరకు తెలుసుకుంటామంటే పరిశుద్ధాత్ముడు మనకు ఎంతైతే తెలియజేస్తాడో అంతే తెలుసుకుంటాం. See, sometimes we see some Christians doing some extreme practices in the name of the Holy Spirit. చాలా మంది క్రైస్తవులు పరిశుద్ధాత్మ పేరు మీద చాలా రకరకాల విషయాలు చేస్తూ ఉంటారు. And so we react and go to the other extreme and totally ignore and neglect the Holy Spirit. వాళ్ళని చూసి మనం అనుకుంటామంటే ఈ పరిశుద్ధాత్మ గురించి వీళ్ళు ఏమేమో చేస్తున్నారని చెప్పి మొత్తము పక్కకి వెళ్ళిపోయి
అంటే మొత్తము వాళ్ళకు ఆ పరిశుద్ధాత్మ కార్యాలను పక్కన పెట్టే స్థితిలోకి వెళ్ళిపోతాం. But the Holy Spirit is vital for our spiritual life. కానీ మన జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి పరిశుద్ధాత్ముడు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. God pours out His love to us through His Spirit. తన ఆత్మ ద్వారా దేవుడు తన ప్రేమని మన హృదయాల్లో కుమ్మరించాడు. Through His Spirit we understand His word. ఆయన ఆత్మ ద్వారానే మనం ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోగలం. The Spirit helps us to pray. ఆ పరిశుద్ధాత్ముని సహాయంతోనే మనం ప్రార్థన చేయగలం. The Spirit helps us to put to death the things of the old nature. మనలో ఉన్నటువంటి పాత స్వభావాన్ని మనము పక్కన పెట్టి, లేకపోతే వాటిని అణిచేసేటువంటి శక్తిని కూడా పరిశుద్ధాత్ముడే ఇస్తాడు. And we witness in the Spirit. తద్వారా మనము ఆత్మతో మాత్రమే సాక్షులుగా ఉండేటట్లుగా చేస్తాడు. Jesus said, "Abide in me and I abide in you." యేసుక్రీస్తు అన్నాడు, మీరు నాలో ఉండండి, నేను మీలో ఉంటానంటాడు. How do we abide in Christ? మనం క్రీస్తులో ఎలా ఉంటాం అసలు? By faith, just trusting Him. విశ్వాసం ద్వారా మాత్రమే. ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మితే మాత్రమే సాధ్యం అది. How does Christ abide in us? క్రీస్తు మనలో ఎలా ఉంటాడు? Just through His Spirit. ఆయన ఆత్మ ద్వారానే మనలో ఉంటాడు. So not only the Spirit will help us, but we also must have the desire and hunger to know Christ. పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు కానీ మనకు ఆ ఆశ, ఆ తృష్ణ, ఆ కోరిక అనేది ఉండాలి, ఆయనను తెలుసుకోవాలన్న ఆశ. In Psalm 27 verse 4, David says, 27:4, he says, "One thing I ask of the Lord, this is what I seek." 27వ కీర్తనలో 4వ వచనంలో దావీదు ఇలా అంటాడు, దేవుణ్ణి నేను ఒక్కటే అడుగుతున్నాను అంటాడు. That I may dwell in His house and know Him and behold Him. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితేనే దాన్ని నేను వెదకుచున్నాను. అదేంటది? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అంటాడు. Just one thing. ఒకే విషయం అడుగుతున్నాను అంటాడు. See, Paul also in Philippians 3 says, not that I already know Christ, but forgetting what's behind and straying, one thing I do, I press on to go to know Him more deeply. పౌలు కూడా ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో ఇలా అంటాడు, నేను క్రీస్తుని గురించి సమస్తం ఎరిగిన వాడనని చెప్పట్లేదు కానీ ఒక్క విషయం నేను చెప్తున్నాను అంటాడు, నాకు కలిగిన పాత వాటిని సమస్తాన్ని వెనక పెట్టేసి ముందుకు క్రీస్తును తెలుసుకోవడానికే వెళ్తున్నా అంటాడు. No, that's it. Jesus told Martha, "You're worried about many things. Only one thing is needed." మార్తతో యేసుక్రీస్తు ఏమంటాడంటే, మార్తా నువ్వు అనేక విషయాల గురించి చింతిస్తున్నావు, కావలసింది ఒకటే అంటాడు. To sit at His feet and listen to Him like a sister. ఆయన పాదాల దగ్గర ఉండి కూర్చొని నా మాటలు వినడమే అని చెప్తున్నాడు. నీ అక్క చేస్తున్నట్లుగా చేయంటాడు. Suppose Jesus met you today and He said, one thing is needed in your life. What do you think that one thing will be in your life? యేసుక్రీస్తు ఈ మార్తతో చెప్పినట్లుగా ఒక్క విషయం అవసరమై ఉన్నది నీకు అన్నట్లుగా నీ జీవితంలో, నా జీవితంలో ఆ ఒక్క విషయం ఏంటి? ఏది అవసరం? You look at some verses in the Psalms, of beautiful Psalm 42. The psalmist says, "As the deer pants for streams of water, so pants my soul for you, O God." కీర్తన 42వ కీర్తనలో దావీదు అంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకై ఆశ ఉన్నట్లుగా నా ప్రాణము నీ యందు ఆశ కొనుచున్నది ప్రభువా అంటాడు. In Psalm 63:1, David says, "Oh God, you're my God. My soul thirsts for you. My body longs for you in a dry and weary land where there's no water." ఓ ప్రభువా, నా ప్రభువా. 63:1. చదువుదాం ఒకసారి. 63వ కీర్తన 1వ వచనం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ పరాక్రమమును చూడవలనని, నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొలిగి ఉన్నది. My favorite is Proverbs chapter 2 verse 3 to 5. Let me quote it. "If you cry out for insight, raise your voice for understanding. You seek it like silver. Search for it as a hidden treasure. Then you will understand the fear of the Lord and find knowledge of God." Proverbs chapter 2 verses 3 to 5. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 3 నుంచి 5 వచనాల్లో, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాన్ని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదకినట్లు దాన్ని వెదకిన ఎడల,
యెహోవా యందు భయభక్తులు కలిగిండుట ఎట్టిదో నీవు గ్రహించదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. So when you read the Psalms, make it your prayer to God. కాబట్టి ఎప్పుడైనా సరే మనం కీర్తనలు చదివినప్పుడు ఆ కీర్తనని నీ ప్రార్థనగా చేసుకోవాలి మనం. Even if you don't have hunger for God, ask God to give you hunger. ఒకవేళ మనకు ఆ ఆశ, ఆ ఆకలి కనుక లేకపోతే దాన్ని కూడా ఇవ్వమని ప్రభువుని అడగాలి. I'll close with this prayer of Tozer. A.W. టోజర్ యొక్క ఒక ప్రార్థనతో నేను ముగించాలనుకుంటున్నాను. It's a little long prayer, so I'll read line by line, then you can translate. Okay. Oh God, I have tasted your goodness. ఓ ప్రభువా, నీ మంచితనాన్ని నేను రుచి చూచాను. It has both satisfied me and made me thirsty for more. నన్ను సంతృప్తి పరిచింది మరియు నీ కోసం ఇంకా ఆశగొన్నట్లుగా చేసింది. I am painfully conscious of my need for further grace. నాకు నీ యొక్క కృప అవసరము ఇంకా ఉంది, చాలా ఉందని నేను ఎంతగానో వాంఛిస్తున్నాను. I am ashamed of my lack of desire. నా యొక్క తృష్ణ లేకపోవడాన్ని బట్టి సిగ్గుపడుతున్నాను. Oh God, I want you. ప్రభువా, నేను నీవు కావాలని కోరుతున్నాను. I long to be filled with longing. I long to be filled with more longing. ఇంకా నిన్ను వెతకాలని నిన్ను వెతుకుతున్నాను. I thirst to be made more thirsty still. ఇంకా నేను దాహం కొనుచున్నాను, నీవు నా దాహాన్ని తీర్చాలని. Begin in me in mercy a new work of love. నాలో కృపను మరియు నీ ప్రేమను క్రొత్తదిగా చేయము. Say to my soul, rise up my love and come with me. నా ప్రాణంతో నేను చెప్తున్నాను, లేచి నా ప్రభువుతో పాటు నడువు అని చెప్తున్నాను. Then give me grace to rise and follow you. నేను లేచి నిన్ను వెంబడించినట్లుగా నాకు కృపనివ్వు. So may this be our goal in life. ఇదే మన గురి, మన గమ్యము, మన లక్ష్యము ఉండాలని కోరుతున్నాను. That I may know Christ. నేను క్రీస్తును ఎరగటము and know his resurrection power. ఆయన పునరుత్థాన శక్తిని అనుభవించి And his fellowship. ఆయన సహవాసాన్ని And become like him. తద్వారా ఆయన వలె మారడాన్ని నేను కోరుతున్నాను, ఆశిస్తున్నాను. మనం ప్లాన్ చూసుకొని